కుమ్రం భీం. కుమ్రం భీం మన్యం వీరుడు, నిజాం నవాబు దాష్టికాలకు ఎదురు తిరిగిన తెలంగాణ టైగర్, ఆదివాసీల పాలిట పెద్ద దిక్కు, జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో భారతదేశం కన్న ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ ఆచరణలో పెట్టిన గెరిల్లా యుద్ధ పటిమను ఆచరణలో పెట్టి సాయుధ బలగాలను సైతం గజగజ వణికేలా చేసిన ఒక ప్రజల పక్షపాతి. అధికారం ముసుగులో తల్లి పిల్ల ముసలి ముతగా తేడా లేకుండా అసఫ్ జాహీ రాజ్యవాసులు చేసిన నిరంకుశ రాక్షస పాలనకు సమాధానం రణం అని నినదించిన యోధుడు ఆయనే కుమ్రం భీం. బయట ప్రపంచానికి మాత్రం ఆయన కుమ్రం భీంగా పరిచయం. రండి ఆ మహాయోధుడి గురించి కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ 22వ తేదీన 1901వ సంవత్సరంలో సంకేపల్లి ఆసిఫాబాదులో చిన్ను ఇంకా సోంబాయ్ అనే జంటకు జన్మించారు ఈ విప్లవ కెరటం. ఆదివాసీల్లో గోండు అనే తెగకు చెందిన వీరి జీవన శైలి ఆటవిక పద్ధతుల్లో సాగేది. 3వ కుమారుడుగా జన్మించిన కుమ్రం భీంకు చిన్నప్పటి నుండే అడవి మాత్రమే లోకమని తెలుసు. బయట ఒక నాగరిక ప్రపంచం ఉంటుంది అని, దానిని ఆసిఫాబాద్ అని అంటారు అని, భారత బ్రిటిష్ పాలకుల చేతిలో నలిగిపోతూ ఉందని మచ్చుకు కూడా భీంకు తెలియకుండా పెంచారు ఆయన తల్లిదండ్రులు. అలా లోకజ్ఞానం లేకుండా అడవి తల్లి ముద్దు బిడ్డగా పెరగడం ప్రారంభించారు కుమ్రం భీం. అప్పటికే హైదరాబాద్ నిజాం పాలనలో తన ఆధునిక రూపురేఖల్ని సంతరించుకుంటూ పారిశ్రామిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న సమయంలో అడవి తల్లి ఖనిజాల మీద పడింది పెత్తందార్ల కపట దృష్టి. అడవిలో ఉండే టేకు, కలప, ఇతర ముడి సరుకు మొదలుకొని అపురూపమైన వజ్రాలను సైతం చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేసిన సమయంలో గిరిజనులు అడ్డుపడి ఇది తమ ఆస్తి అని, దీనిని తాకటానికి వీలు లేదు అని వారికి ఎదురు తిరగడం ప్రారంభించారు. అధికారులకు చేసేదేం లేక గిరిజనులు మనకు అడ్డంగా ఉన్నారు జనాబ్, ఇక మనం వీరిని ఏమీ చేయలేం అన్న మాట అసఫ్ జాహీ రాజ్యవాసులకు నచ్చలేదు. మా దగ్గర డబ్బు, అధికారం ఉంది, అడవిలో జంతువుల మధ్యలో జీవిస్తూ ఉన్న ఈ పిపీలకాల సమూహం మనల్ని ఏం చేయగలదు అన్న ధీమాతో ముందు తమ రాజ్య భటుల్ని, తర్వాత పోలీసు సేనల్ని పంపించి అడవి మీద సర్వ హక్కులు నిజాం ప్రభుత్వానిదే అని తీర్మానించి ఒక్కొక్కరిగా అడవి తల్లి బిడ్డల్ని అక్కడి నుంచి తొలగించడం ప్రారంభించారు. అలా భీం తండ్రి అయిన చిన్ను అధ్యక్షత వహించే తండాలో కూడా వీరి పడగ నీడ పడ్డంతో ఆయన ప్రతిఘటించారు కూడా. మమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళమనే అధికారం ఆ దేవుడికి కూడా లేదు, మీరెక్కడి నుంచి వచ్చారా అని ఆయన భీష్మించిన కారణంగా నిజాం వారు తమ రాజ్యాహంకార ధోరణి ప్రదర్శించడం ప్రారంభించారు. ఆ పెనుగులాటలో భీం తండ్రి ఘోరంగా మరణించారు. తన స్నేహితులతో అటుగా వెడుతున్న భీం ఈ సన్నివేశాలు చూసి నిర్ఘాంతపోయాడు. కరివేర ప్రాంతంలోని సర్దాపూర్కు వలస బాట పట్టిన భీం కుటుంబం వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్న భూమిని సిద్దికి అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీం అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ 5 ఏళ్ల పాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీం తిరిగి కరిమెర చేరుకున్నాడు. కానీ ఆయనలో పగ ఇంకా చల్లారలేదు. ఉద్యమ స్ఫూర్తి ఇంకా అలాగే రగలడం గమనించిన ఆయన స్నేహితులు ఏ రోజుకైనా ఇతను నిజాం పాలిట సింహ స్వప్నంలా మారుతాడు అన్న విషయాన్ని గ్రహించి ఇతరుల్ని హెచ్చరించడం ప్రారంభించారు. కష్టపడి అడవి నరికి పోడు వ్యవసాయం చేసేవాళ్ళు, రాత్రింబవళ్ళు కాపలా కాసి పంటలు పండించేవాళ్ళు. గిరిజనులపై నిజాం సర్కారు పెత్తనం చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు పంటను కొట్టిన కాలంలోనే కౌలు కింద గింజలు ప్రభుత్వానికి అప్పచెప్పేవారు ఆ గిరిజనులు. వారు పోడు చేసుకునే భూములకు పట్టాదారుడుగా ఇతరులు ఉండేవారు. గిరిజనులు ఎంత దట్టమైన అడవిలో భూముల్ని సాగు చేస్తున్నప్పటికీ కూడా వాటిపై తమకే పట్టాలున్నాయని సర్కారోళ్ళు, జంగ్లాతోళ్ళు గొడవలు చేసేవాళ్ళు. తిరగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవాళ్ళు. ఇలాంటి సంఘటనలే కుమ్రం భీమును కదిలించాయి. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న సిద్దికి అనే వ్యక్తిని కర్రతో తల పగలగొట్టాడు భీం. ఈ దెబ్బతో సిద్దికి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో భయపడ్డ భీం మహారాష్ట్రలోని బలార్షా, చందా దిక్కుగా పారిపోయాడు. అక్కడ మరాఠీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నాడు. కొత్త పంటలు పండించడం, వాటిని మార్కెట్లో మంచి ధరకు అమ్మటం ఎలాగో తెలుసుకున్నాడు. తరువాత భీం తల్లిదండ్రులుంటున్న కాకన్ ఘాట్కు వచ్చాడు. ఆ గ్రామంలోని గిరిజనుడు
లచ్చుకు వద్ద జీతానుకుండగా భీమ్కు సోంబాయి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ కాలంలో అరకకు 5 రూపాయలు, పోడుకు 2 రూపాయల చొప్పున పన్నుని ఆసిఫాబాద్ తహసీల్దార్కు కట్టేవారు. కొమరం భీం అప్పటి తహసీల్దార్తో మాట్లాడి లచ్చుముకు చెందిన 12 ఎకరాల భూమి కేసును కొట్టేయించడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఆ ప్రాంత గిరిజనులందరికీ భీం నాయకుడయ్యాడు. 60 ఎకరాల అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పరిచాడు. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమరం భీం. స్వయం పాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం. పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాలా నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు. ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి 72 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి కూడా. స్వయం పాలన కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణిచివేస్తున్న ప్రభుత్వాల విధానాలు కళ్ల ముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకమున్నాయి. బిర్సా ముండా సంతాన్లు తిరుగుబాటు చేశారు. జల్ జంగల్ జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్ని రకాల దోపిడీ పీడనలను ఎదిరించారు కూడా. ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు ఎప్పటికీ ఒక రాజ్య భావనలో ఇమడలేరు. వారు స్వేచ్ఛాప్రియులు. వారి జీవనాధారమైన అడవి నుంచి వారిని తరిమేసే విధానాలు, చట్టాలతో వారు తలపడ్డారు. ఆదివాసీ ఆవాసాల్లోకి గిరిజనేతర భూస్వాముల వలస నిరాటంకంగా సాగింది. పోడు వ్యవసాయం గోండుల జీవనాధారం. అడవిని నరికి పంట వేస్తే అది జంగ్లాత్ భూమి అని ఒకరు, కాదు రెవెన్యూ భూమి అని మరొకరు వచ్చి గోండుల్ని తమ భూముల నుంచి తరిమేశారు. పంటల్ని ధ్వంసం చేశారు. జరిమానాలతో వేధించారు కూడా. ఈ వేధింపులు అణచివేతల నేపథ్యంలోంచే ఆదివాసీల గోండన్నలు పోరుబాట పట్టారు. తమ విముక్తి కోసం పోరాట జెండా పట్టారు. మా ఊర్లో మా రాజ్యం అంటూ 12 గుడాలు బాబేఝరీ లొద్దులో తుడుం మోగించాయి. కొమరం భీం నాయకత్వంలో ఆదివాసులు సంఘటితమై తమపై జులుం చేస్తున్న దోపిడీ వర్గాలపై తుడుం మోగించారు. కొమరం భీం పోరాటం పలు ప్రాంతాలకు విస్తరించేలోపే నిజాం సేనలతో యుద్ధం జరిగింది. భీంతో సహా 12 మంది ఆదివాసీ వీరులు అమరులయ్యారు. నిజాం సర్కార్ పాశవికంగా కొమరం భీం పోరాటాన్ని అణచివేసింది. భీం అమరత్వం జోడే ఘాట్ లొద్దుల్లో నేటికి ప్రతిధ్వనిస్తోంది. ఆ గ్రామాలు జోడు ఘాట్, పట్నాపూర్, బాబేఝరీ, నర్సాపూర్, కల్లేగాం, చాల్బడి, బోయ్కన్ మోవాడ్, భోమన్ గొంది, భీమన్ గొంది, అంకుసాపూర్, దేవునిగూడ, గొగిన నాబోవాడ్. దీంతో అటవీ అధికారులు భీం మీద ఓ కేసు పెట్టారు. ఓ చౌకీదార్ అమన్ 9 మంది పోలీసులు వచ్చి భీం ఇంటిని సోదా చేయగా ఏమీ దొరకలేదు. దీంతో భీంకు కోపం వచ్చి వాళ్లపై తిరగబడి కొట్టాడు. దీంతో అధికారులు భీంపై కేసు పెట్టారు. గిరిజనులు పోడు చేసుకుంటున్న భూములకు పన్ను కట్టాల్సిన పని లేదు అని కోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా అధికారుల వేధింపులు మాత్రం ఆగలేదు. భీంను ఆయన అనుచరుల్ని ఎదుర్కొనేందుకు 1940 సెప్టెంబర్ 1న నైజాం పోలీసులు వచ్చి 300 మంది గిరిజనులున్న 12 గ్రామాలని చుట్టుముట్టారు. మొదట భూములకు పట్టాలిస్తామని చెప్పడంతో గిరిజనులు ఇళ్లలోంచి బయటకు వచ్చారు. వీరిని పోలీసులు కొట్టడంతో గొడవ జరిగి కొమరం భీంతో పాటు మరో 11 మంది గిరిజనులు అక్కడికక్కడే చనిపోయారు. భీం నాయకత్వంలో గిరిజనులు పోలీసులకు ఎదురు నిలిచిన సంఘటన నిజాం ప్రభువుని కదిలించింది. వారి సమస్యల పరిష్కారానికి, సదుపాయాల కల్పనకు, వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించడానికి ఇంగ్లాండ్కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమండ్ డార్ఫ్ను ప్రభుత్వం నియమించింది కూడా. ఆయన గిరిజనులతో కలిసిపోయి వారి జీవన విధానాలను అధ్యయనం చేసి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన పథకాన్ని సూచిస్తూ నివేదిక తయారు చేసి నిజాం సర్కార్కు సమర్పించడం జరిగింది. నేడు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి నాటి భీం త్యాగ ఫలితమే. కొమరం భీం వారసులు ప్రస్తుతం సిర్పూర్ మండలం పెద్ద దోబలో ఉంటున్నారు. భీం మనవడు కొమరం పోనేరావు ప్రభుత్వం నిర్వహించే వర్ధంతి సభలో పాల్గొంటున్నారు. భీం నేల కొరిగిన జోడే ఘాట్లో కొమరం భీం ముని మనవరాలు కొమరం భీంబాయి నివసిస్తున్నారు. జోడే ఘాట్ ఏర్పాట్లు ఏటా ఆశ్వీయుజ కార్తీక పౌర్ణమి రోజు కిరిమెర మండలం జోడే ఘాట్లో కొమరం భీం వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఇప్పటికీ కూడా ఆనవాయితీగా వస్తోంది. హట్టిలోని భీం స్మారక బేస్ క్యాంప్ను రంగులతో అలంకరించి భీం విగ్రహాన్ని ముస్తాబు చేశారు.
హట్టి గ్రామం వద్ద స్వాగత తోరణానికి రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జోడేఘాట్లోని భీం విగ్రహానికి రంగులు వేయించి సమాధిని పూలతో అలంకరించారు. వర్ధంతి సందర్భంగా 15,000 మందికి భోజన వసతి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలా విప్లవం తన నరనరాల్లో జీర్ణించుకున్న ఒక లవణంగా, ఒక లావాలాగా ఉప్పొంగి పైకెగిసిన ఈ మన్నెం వీరుడి కథ ప్రజల కోసం ఇంకా అలా అలా ఎన్నో రకాలుగా కొనసాగుతూనే ఉంది. ఈ అడవి తల్లి ముద్దు బిడ్డకు తగిలిన గాయాలను గేయాలుగా మార్చిన ఎందరో భావకవులు ఆయన గొప్పతనాన్ని ప్రజల్లో మమేకమైపోయేలా చేయడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు. ఎవడ్రా నవాబ్, ఆ నయ్య జాగీరా, మా నేలని పెత్తందార్ల గుండెల్లో సింహ స్వప్నంలా నిలిచిన ఈ ట్రైబల్ టైగర్కు నీరాజనాలు అందిస్తున్నాయి ఎన్నో మాధ్యమాలు. దేర్ ఈజ్ ఎపిక్నెస్ ఇన్ దిస్ ట్రైబల్ టైగర్ స్టోరీ, దేర్ ఈజ్ ఆసమ్నెస్ అని విదేశీయులు సైతం ఈయన గురించి డాక్యుమెంటరీలు తీస్తూ జబ్బ చరుస్తున్నారు అనంటే భీమ్ అంటే ఏంటో మనకి తెలుస్తోంది. ఆసిఫాబాద్లో రగులుకున్న ఆ నిప్పు కణిక, చెలరేగిన కార్చిచ్చుల విప్లవ భావాలను అలా అలా ప్రపంచమంతటా పాకేలా చేస్తోంది. జోహార్ కొమ్రం భీమ్, జోహార్ విప్లవం, జోహార్ ప్రజాశక్తి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.